హాయ్ గైస్, అందరికీ ప్రైజ్ లోడ్. అందరూ బాగున్నారా? మరి ఇవాళ వీడియోలో చాలా ఇంపార్టెంట్ అయిన కీబోర్డ్ లెసన్ అనేది మీ ముందుకు తీసుకురాబోతున్నాను. చాలా వరకు నాకు కాల్ చేసి కావచ్చు, మెసేజ్ చేసి కావచ్చు, చాలా విధాలుగా నన్ను అడిగే ఒకే ఒక ప్రశ్న, అన్న ఒక పాట పాడుతున్నప్పుడు మనం ఏమేం ప్లే చేయాలి, ఎలా ప్లే చేయాలి, ఏమేం కాంపోనెంట్స్ అనేవి ఒక పాట పాడుతున్నప్పుడు మనం వాడాలి అని చెప్పి చాలా వరకు అందరూ అడుగుతున్నారు. సో మీ అందరికీ ఈ క్వశ్చన్ అనేది మ్యాక్సిమం బిగినర్ లెవెల్లో ఉన్న వారికి, ఇంకా కీబోర్డ్లో ఒక ఇంటర్మీడియట్ లెవెల్ అయిన తర్వాత వచ్చే ప్రశ్నలో ఇవి బాగా ఎక్కువగా ఉంటాయి. సో మీ అందరికీ కూడా ఈ డౌట్లన్నీ కూడా క్లారిఫై అయిపోతాయి ఈ వీడియో చివరికల్లా. సో జాగ్రత్తగా నేను చెప్పే ప్రతి పాయింట్ కూడా కేర్ఫుల్గా వినండి. ఓకే, సో ఇవాళ టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఒక పాట పాడుతున్నప్పుడు మనం ఏమేం ప్లే చేయాలి, పాట పాడుతున్నప్పుడు మనం ఎలా ప్లే చేయాలి, దీని గురించి జాగ్రత్తగా విందాం. సో నేను మొట్టమొదటిగా ఒక పాట పాడుతున్నప్పుడు వచ్చే కాంపోనెంట్స్ ఏంటో నేను మీకు లైన్గా చెప్తాను, జాగ్రత్తగా వినండి. మొట్టమొదటిది, ఏమి వచ్చినా రాకపోయినా కార్డ్స్ అనేవి రావాలి. ఒక పాటని హ్యాండిల్ చేయాలంటే కార్డ్స్ అనేవి రావాలి. కేవలం ఈ కార్డ్స్తో మీరు పాటని ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు. ఒక కార్డ్స్ వస్తే ఆ కార్డ్స్తోనే మొత్తం పాట అంతా హ్యాండిల్ చేయవచ్చు. రెండవదిగా ప్రీలోడ్, ఇంటర్లోడ్స్ ఇవన్నీ కూడా ప్లే చేయడం రావాలి. ఒక కొత్త పాట విన్నా కానీ సొంతంగా మంచి ఇంటర్లోడ్స్, ప్రీలోడ్ వేసేలాగా మీరు మారాలి. ఒక పాటకి మూడవదిగా కావాల్సింది ఫిల్లింగ్స్. ఫిల్లింగ్స్ ఏమిటంటే ఒక పాటలో ఉన్న మధ్య మధ్యలో చిన్న చిన్న గ్యాప్లను ఫిల్ చేయడానికి వాడేవే ఫిల్లింగ్స్ అనమాట. పాట కొద్దిగా ఇంకా అందంగా ఫీల్ని మారుస్తుందన్నమాట. ఓకే, నాలుగవదిగా రన్స్. రన్స్ అనేవి ఇంకొంచెం పాటని అందంగా లేదంటే ఉజ్జీవంగా చేస్తాయి. మరి పాటలో పల్లవి కావచ్చు, చరణం కావచ్చు, దేనికన్నా కానీ 2-3 భాగాలు అయితే ఉంటాయి. సో పల్లవిలో ఒక భాగం నుంచి వేరొక భాగానికి వెళ్ళాలన్నా, లేదంటే పల్లవి అంతా అయిపోయి మళ్ళీ పల్లవి మొదలు పెట్టాలన్నా, చరణం అంతా అయిపోయి మళ్ళీ చరణం మొదలు పెట్టాలన్నా, సో రన్స్ అనేవి ఏం చేస్తాయంటే, సో మనకు ఒక సిగ్నల్ కానీ లేదంటే కొద్దిగా ఉజ్జీవంగా పాట నెక్స్ట్ ఇలా వెళ్ళాలి, నెక్స్ట్ భాగానికి వెళ్తున్నాం అని కూడా రిప్రజెంట్ చేస్తాయి రన్స్ అనేవి. ఓకే, సో రన్స్ అనేవి ఆ విధంగా వాడతారు. ఫైనల్గా బ్యాక్గ్రౌండ్ స్కోర్. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంటే ఒక పాట పాడుతున్నప్పుడు ప్లెజెంట్ వేలో పాటకి అందంగా మనం బ్యాక్గ్రౌండ్లో సమ్ మ్యూజిక్ని ప్లే చేయడాన్ని బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంటారు. మరి బ్యాక్గ్రౌండ్ స్కోర్లో కూడా చాలా రకాలైతే మనం ప్లే చేయవచ్చు. ఒక రకంలోనే కాదు, అనేక రకాల్లో కూడా బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనేది ఒక పాటకి మనం ఇవ్వచ్చు. ఓకేనా? ఒక పాట పాడుతున్నప్పుడు మనం ఏమేం ప్లే చేయాలి? కార్డ్స్, తర్వాత ఇంటర్లోడ్స్, తర్వాత ఫిల్లింగ్స్, తర్వాత రన్స్, తర్వాత బ్యాక్గ్రౌండ్ స్కోర్. ఈ 5 కాంపోనెంట్స్ అనేవి మీరు వాడితే ఒక పాటని మంచి అందంగా ప్లే చేయవచ్చు. ఓకేనా? బిగినర్ లెవెల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు నేను చెప్పిన ఆర్డర్ ప్రకారం మీరు ప్రాక్టీస్ చేయవచ్చు. మీకు చాలా హెల్ప్ఫుల్గానే మీకు ఒక క్లారిటీగా నేర్చుకోగలరు. నెక్స్ట్ ఇంటర్మీడియట్ లెవెల్లో ఉన్నవారు లేదంటే అడ్వాన్స్ లెవెల్లోకి వెళ్ళబోతున్న వారు కూడా ఆల్రెడీ నేను చెప్పిన ప్రతిదీ కూడా నేర్చుకుని ఉంటారు. సో మీరు ఇవన్నీ కూడా అప్లై చేయండి, ప్రాక్టీస్ చేయండి. నేను ఎలా అయితే చెప్పానో ఆ విధంగా ప్రాక్టీస్ చేయండి. సో మీరు కూడా ఒక ప్రో వలె ప్లే చేయవచ్చు. ఓకే, సరే. మరి కీబోర్డ్ క్లాసెస్ అనేవి, ఆన్లైన్ క్లాసెస్ అనేవి నేను కండక్ట్ చేస్తున్నాను. సో బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు కూడా క్లాసెస్ అనేవి నేను చెప్తాను. కొంతమంది అడుగుతున్నారు, అన్న నేను ఇంటర్మీడియట్ లెవెల్ వరకు నేర్చుకున్నాను, అడ్వాన్స్ లెవెల్ నుంచి నేర్పిస్తారని అడుగుతున్నారు. సో ఇఫ్ మీరు పర్ఫెక్ట్గా ఉంటే ఖచ్చితంగా నేను నేర్పిస్తాను. ఇంటర్లోడ్స్ అని, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అని, ఫిల్లింగ్స్, రన్స్, సో ఇలా పెద్ద టాపిక్స్ అన్నీ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ ఈ క్లాసెస్ అన్నీ కూడా మీకు కావాలి, జాయిన్ అవ్వాలని ఆసక్తి ఉంటే మీరు ఈ వీడియో కింద పెట్టిన ఆ గ్రూప్ లింక్లోకి జాయిన్ అవ్వండి. ఆ వాట్సాప్ గ్రూప్ లింక్లోకి జాయిన్ అవ్వండి. సో ఆ గ్రూప్లో నేను మీకు డీటెయిల్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాను. ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, ఏమైనా అడగాలన్నా ఈ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి కాల్ చేయండి.
72889747 ఉన్నాయి. ఓకే, ఇప్పుడు వరకు నేను చెప్పిన దాంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నా, అర్థం కాకపోయినా, క్లారిటీ లేకపోయినా మీరు స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి కాల్ చేసినా, మెసేజ్ చేసినా నేను మీకు రెస్పాండ్ అవుతాను. లేదు అంటే కామెంట్ సెక్షన్ ద్వారా నాకు తెలియచేయండి, నేను మీకు రెస్పాండ్ అవుతాను. తర్వాత వచ్చి ఈ వీడియో మీకు ఎలా యూజ్ అవుందో మీ లైక్స్ ద్వారా, మీ కామెంట్స్ ద్వారా నాకు తెలియచేయండి. సో ఇంకా మంచి మంచి కంటెంట్తో మీ ముందుకు రావడానికి అవకాశాలు అయితే ఉంటాయి. తర్వాత వచ్చి కొత్త వాళ్ళకి ఈ ఛానల్ షేర్ చేయండి. ఈ వీడియో కూడా చాలా అవసరమైన టాపిక్, ప్రతి ఒక్కరికి యూజ్ అవ్వాలి. నేను చెప్పే ప్రతి చిన్న పాయింట్ కూడా అవసరమైన టాపికే. ఓకే, అండ్ కొత్తగా ఈ ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. మళ్ళీ ఇంకో కొత్త వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.